తాడిపత్రి పట్టణంలో వక్ఫ్ బోర్డు కార్యాలయంలో కమిటీ సభ్యులు గురువారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వక్ఫ్ బోర్డు కమిటీ సభ్యులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా ముస్లిం సామాజిక వర్గానికి ఇమాంలకు మౌజాములకు 90 కోట్ల నిధులు మంజూరు చేయడం ఎంతో శుభ పరిణామమని వక్ఫ్ బోర్డు కమిటీ సభ్యులు తెలిపారు. తాడిపత్రి పట్టణంలో అన్ని మసీదులకు సంబంధించి ఇమాం మౌజాములకు 10,000, 5,000 రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ముస్లింలకు కూటమి ప్రభుత్వం 90 కోట్ల నిధులు మంజూరు చేసిన సందర్భంగా వారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ డైరెక్టర్ రేష్మా పర్వీన్, కౌన్సిలర్ అబ్దుల్ రహీం, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు హాజీ బాషా, న్యాయవాది హనీఫ్ బాషా, తాడిపత్రి వక్ఫ్ బోర్డు వైస్ ప్రెసిడెంట్ నజీర్ బాషా, సెక్రటరీ ఫారూక్, జాయింట్ సెక్రటరీ మహబూబ్ బాషా, ట్రెజరీ ఖాదర్ పీరా, నెంబర్లు దాదా కలందర్, రఫీ, సిలార్, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు. మన ముస్లిం కమ్యూనిటీ అంతా మన నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మన నారా లోకేష్ గారికి, మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ అస్మిత్ రెడ్డి గారికి కానీ మనమంతా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అస్సలాము అలైకుం. మనం ఇక్కడ సమావేశం కావడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఇప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వము మన మైనార్టీలకు అంటే మసీదులలో పనిచేసే ఇమాములకు కానీ మౌజన్లకు కానీ మసీదుల ఖర్చులకు కూడాను కొన్ని కోట్ల రూపాయలు, దాదాపు 90 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయబడింది. అంటే ప్రతి మసీదులో ఉన్న ఇమాంకు 10,000, మౌజన్కు 5,000 ప్రకారము మార్చి, ఏప్రిల్, మే, జూలై ఈ నెల మొత్తం కూడాను ఒకటేసారి వీళ్లకు వర్తించేటట్టు వీళ్ళ అకౌంట్లో పడిపోతాయన్నమాట. దీనంతా కారణం ఏమంటే, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనార్టీలకు మేము ఏదో దూరం చేస్తున్నామని చెప్పేసి ప్రతిపక్షాలు ఘోష పెడుతున్నా కూడాను తెలుగుదేశం ప్రభుత్వం మాత్రము చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వీళ్లకు మౌజన్లకు ఇమాములకు ఈ డబ్బులు శాంక్షన్ చేయబడింది. దీని దిశగా అందరం కూడాను చంద్రబాబు నాయుడు గారికి తప్పకుండా కృతజ్ఞత తెలపాల్సిందిగా కూర్చున్నాను. అందరికీ అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతుహు. ముస్లింలకు పెద్దపీట వేసిన మన కూటమి ప్రభుత్వం, మన చంద్రబాబు నాయుడు గారు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముస్లిం సామాజిక వర్గానికి కూడా ఆయన న్యాయం చేస్తున్నారు. ఎందుకంటే ఇంతకు ముందు కూడా హజ్కు వెళ్ళి వచ్చిన వాళ్ళకి విజయవాడ నుంచి వెళ్తే 1 लाख రూపీస్ సబ్సిడీ ఇస్తామని చెప్పినారు. ఆ సబ్సిడీ ఇచ్చి కూడా ఆయన మాట నిలబెట్టుకున్నారు. మరి అదే విధంగా ఇమాంలకు మౌజన్లకు 2024-25లో పెండింగ్లో ఉన్న వాళ్ళ వేతనాలను ఒకేసారి మన బడ్జెట్లో 90 కోట్లు ఆమోదించినారు. ఇమాంకి 10,000, మౌజన్లకు 5,000. అలా చెప్పుకుంటూ పోతే మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముస్లింలకి పెద్దపీట వేస్తున్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్కటి ఆయన చెప్పినట్టుగానే చేసుకుంటూ పోతున్నారు. తర్వాత వచ్చేసి మన హజ్ హౌస్ నిర్మాణానికి కూడా ఆయన ఒప్పుకోవడం జరిగింది. మేమందరం హజ్ కమిటీ సభ్యులు వెళ్ళినప్పుడు కూడా ఆయన ఇదే మాట మాకు చెప్పారు. తర్వాత వచ్చేసి దుల్హన్ పథకంకి కూడా తొందరలోనే ఆలోచన చేస్తామనే మాట కూడా చెప్పారు. అందువల్ల మన మొత్తం ముస్లిం మైనారిటీ తరపు నుంచి నేను మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నమస్కారం. బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగానే చేసి చూపిస్తున్నారు. ఒక చేత్తో అభివృద్ధి, ఒక చేత్తో సంక్షేమం, రెండు ఒకటే దాటిలో నడిపించుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా ముస్లిం మైనార్టీ నూరు భాషలకు చెప్పిన విధంగా మసీదులకు, మౌజన్లకు, ఇమాములకు చెప్పడమే ఆలస్యం. మరుసటి రోజే ఈ పేమెంట్లు మాకు వేయడం జరిగింది. ప్రతి మసీదుకు, మౌజన్లకు, ఇమాములకు కావాల్సిన అమౌంట్ ఇంత ఫాస్ట్గా ఎప్పుడు వేయడం జరగలేదు. కానీ ఇప్పుడు వెంటనే వేయడం జరిగింది. మొత్తం 90 కోట్ల రూపాయలు మన ఆంధ్రప్రదేశ్ మౌజన్లకు, మసీదులకు, ఇమాములకు ఈ నిన్న చెప్పినారు, ఈరోజు వేసినారు. ఇంత ఫాస్ట్గా జరగడం ఎప్పుడు జరగదు. మన నారా చంద్రబాబు నాయుడు గారు మాకు నూరు భాషలు కూడా ఏ విధంగా అయితే మాట చెప్పినారో మీకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పి, ఆ కార్పొరేషన్ కూడా ఒక 3 days బ్యాక్
ప్రమాణ స్వీకారం డైరెక్టర్లు కూడా అయిపోయింది. అదేవిధంగా ముందు ముందు అభివృద్ధి కార్యక్రమాలు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తారని, ఈయన తీసుకెళ్లే అభివృద్ధి కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నూర్భాషీలు మా వంతు మేము ఆయన వెంట నడుస్తూ ఆయనకు తోడ్పాటు చేస్తూ ముందుకెళ్తామని మేము తెలియజేస్తాం.